తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. చాలా ఆసక్తికరంగా ఒక్కొక్క పంచాయతీది ఒక్కొక్క కథగా సాగుతూ పోతుంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి కూడా తర్వాత జరిగే 2 విడతలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయని చెప్పేసి చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్గా చాలా ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ లోకల్ సర్పంచ్ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటప్పారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్గా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి వారు ఎన్నికలపై సంబంధించి ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు, స్థానిక సమస్యలు గుర్తించారా లేదా, వాటి పరిష్కార మార్గాలు కనుక్కున్నారా లేదా అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధానంగా స్థానికంగా ఉన్న సమస్యలు మీరు గుర్తించారా లేదా? గుర్తించామండి. వీధి వీధికి గడప గడపకి తిరిగాము. ప్రతి గడపలో కూడా ఎక్కువ సమస్యలు చెప్పింది ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో. కానీ గృహం యొక్క సమస్య ఎక్కువగా ఉందండి మా ఊర్లో. అవి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలు రిలీజ్ చేసింది. కందుకూరు గ్రామానికి 40 గృహాలే మాత్రం రిలీజ్ చేసింది. మాకు ఎక్కువగా గృహాల అవసరం ఎక్కువగా ఉంది కందుకూరు గ్రామంలో. అంటే ప్రధానంగా అధికార పార్టీ తరఫున మీరు బరిలో ఉన్నారు. ఎటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ని మాకే ఓటేయండి అనే వేళ ఎటువంటి వ్యూహాన్ని మీరు అనుసరిస్తున్నారు? మేము మా అభివృద్ధి పథకాలను మేము చెబుతున్నాము. మన కందుకూరు గ్రామానికి మన ఎస్సీ కాలనీకి 263 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ పోసింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గృహంలో కూడా ఇచ్చింది. గృహంలో కూడా ఎక్కువ మేము ఎస్సీ కాలనీకి ఇచ్చాము. ఈ తడవ కూడా ఎక్కువగా ఎస్సీ కాలనీకి ఇస్తామని చెప్పి, ఎస్సీ కాలనీలో ఎక్కువ అవసరం ఉండదు గృహాలు, వాటిలో ఇస్తామని చెప్పి మేము ఆ పథకంలో మేము ముందుకు వెళ్తున్నామండి. అంటే ఇప్పటికే గుర్తులు కేటాయించడం జరిగింది. గడప గడపకు మీరు తిరుగు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి మీకు ఎటువంటి సమస్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి? ప్రధాన సమస్య గృహాల గురించి అండి. తర్వాత రేషన్ కార్డులు కొన్ని వస్తున్నాయి. ప్రధాన సమస్య అయితే గృహం మీదే ఉందండి మాకు కందుకూరు గ్రామంలో. ఈ కందుకూరు గ్రామ పంచాయతీ మేజర్గా ఇక్కడ చాలా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది, ఇంకా మౌలిక వసతులు ఇక్కడ యూత్ కూడా చాలామంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు. వీళ్ళకి సంబంధించి కూడా ఏమన్నా మీరు ప్రజలకు మెప్పించే ప్రయత్నం చేస్తున్నామండి. మేము మన కాంగ్రెస్ ఇంతకుముందు వర్షాకాలంలో వరదలు పడాయి, హరిజన వాళ్ళు ఎక్కువ వరదలు పడాయి. ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందుగా మేల్కొని డ్రైనేజీని క్లీన్ చేయించేసి జేసీబీలతో పని చేయించడం వల్ల వరద పడటం తగ్గింది. అది ఒకటి మాకు ప్రధానంగా హరిజన వాళ్ళు మాకు చాలా ప్లస్ పాయింట్గా ఉంది. అది చాలా గొప్పగా మెచ్చుకున్నారు మమ్మల్ని. అంటే ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దయానంద్ గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు రెబల్స్ అందరికీ. ఆయన ఒక మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది, ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న వారికి ఓటేస్తే అభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతుంది అంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే నేపథ్యంలో మీరు ఓటర్ని ఫైనల్గా ఎట్లా అడిగి ఒప్పించి మీకు ఓట్ బ్యాంక్గా మార్చుకోగలుగుతారు? మాకు ఇక్కడ కందుకూరు గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రేబల్ అనేది లేదండి. మాకు మొత్తం ఒకటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఇంకొక రేబల్ అనేది లేదు. ఇంకొక మాకు పొంగులేటి గారి వర్గం, తొమ్మల వర్గం, దయానంద గారి వర్గం మాకు అటువంటి ఏమీ లేవు. ఓన్లీ మాదల్లా కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మాకు అటువంటి ప్రాబ్లం ఇక్కడ కందుకూరు గ్రామం అయితే లేదండి. మీకు పోటీగా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి మీకు వేరియేషన్ ఏంటి? వాళ్ళు అసలు ఏమని చెప్పుకున్నారు? మీరు ఓటర్లను ఏ విధంగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు? మాకు బరిలో దిగిన మొదపాటి వెంకటరెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారండి. మేమైతే రాజకీయానికి కొత్త. నేను ఈ 3 సంవత్సరాల నుంచి ఉన్నాను. సరే, వారిని ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చూశారు కాబట్టి మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూశారు. ఆ విధంగా మేము మెయిన్గా వెళ్తున్నాము. మేము కొత్తగా వచ్చాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఆ దృష్టిలో మేము వెళ్తున్నాము. ఫైనల్గా ఓటర్ని ఓటేయమని మీరు ఏం కోరుతారు మా ద్వారా? మా అభివృద్ధిని చూసి ఓటేయండి, మీరు మా మంచితనాన్ని చూసి ఓటేయండి, గవర్నమెంట్ చేసిన పనులు చూసి ఓటేయండి. ఇప్పుడు దాకా గత 10 సంవత్సరాల నుంచి ఏముంది, ఇప్పుడు మన 2 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ ఇచ్చింది రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ, ఆర్టీసీ బస్సులో లేడీస్కి ఉచితం కానీ, ఉచిత విద్యుత్ కానీ, సన్నబియ్యం కానీ, రుణమాఫీ కానీ, వీటన్నింటిలో మేము చేసిన అభివృద్ధి గురించి వెళ్తున్నాము. బోనస్ డబ్బులు మెయిన్, కింటాకు 500 బోనస్ గురించి వెళ్తున్నామండి. గత ప్రభుత్వంలో ఏమి చేశారని మేము అడిగితే వాళ్ళు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు. ఓటరు ఏమీ చేయలేదన్నట్టే అంటున్నారు. కాకపోతే మమ్మల్ని మెయిన్ సమస్య తక్కువ ఇల్లు రావడం వలన, పోయినసారి 40 ఇల్లు రావడం వలన దాని మీద మమ్మల్ని పోట్లాడినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. సార్, మేము ఒకటే చెప్పాము, నన్ను గెలిపించండి, మంత్రి గారి దగ్గర పోట్లాడి మళ్ళీ నేను ఎక్కువ ఇల్లు ఈ దడంలో 100-150 ఇల్లు. ఎందుకంటే ప్రధానంగా కందుకూరులో 496 ఇల్లు కావాలండి. పోయినసారి 40 ఇచ్చారు, ఇప్పుడు 456 ఇల్లు కావాలి. సరే, ఒకే ఊరికి అన్ని ఇల్లు ఇవ్వటం అంటే అవ్వదు. ఎమ్మెల్యే గారి దృష్టి ఇక్కడ పోటీలు అంటే రెబల్స్ గిబల్స్ ఏమి లేవు కాబట్టి నేను గెలిస్తే పోట్లాడి తీసుకొచ్చే దమ్ము ధైర్యం నాకు ఉందని చెప్పి నేను మా ఓటర్లను అడిగి ఆ విధంగా ఓటు వేసుకుందామని కోరుకుంటున్నాను.
సార్ మీరు చెప్పండి, మీరంతా స్థానికంగా ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల పాటు పంచాయతీ పాలన లేకోకుండా ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుందో ఆయన అనుచరుల వర్గం ఇక్కడ చూసుకుంటూ వచ్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల మట్టి ఇక్కడ చూసుకున్నది ఇదంతా ఎవరు? ఈ 2 సంవత్సరాల నుంచి బుల్లిబాబు గారు ఫస్ట్ ఆయన ద్వారాగా నేను 2 సార్లు నెమ్మదిగా గెలిచిన ఆయన ద్వారాగా ఇప్పుడు దాకా నడిపించుకొచ్చారు. ఆరిది మన రెడ్డి గారికి అప్పచెప్పారు. ఆరి పక్కనే మేము నడుపుతున్నాం. ఈ 2 ఏళ్ళు మొత్తం ఆరేసి వచ్చారు. ఏ పని అయినా చేస్తున్నారు. ఇంకొక భాగం ఏంటంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదండి. మేము ఇల్లు ఇచ్చినాం, రోడ్లు పోసినాం, ఇవన్నీ చేసి మేము పోయి ఇల్లు అడుగుతున్నామండి ఓటర్స్ని. ఇవి మాకు కూడా చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మేము చేస్తామని ఒప్పుకుంటున్నాం. నా పేరు భీమయ్య. మీరు చెప్పండి, అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించారు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏంటి అప్పటికి ఇప్పుడు వేరియేషన్, ఓటర్ మారే ఛాన్స్ ఉందా? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ధనికులకే మేలు జరిగింది. చిన్నగారు బీసీలకి ఎస్సీలకి ₹1 మేలు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ కరెంటు, రేషన్ బియ్యం, సన్న బియ్యం, ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఇక్కడ నడుస్తున్నాయి. బోనస్ రైతులకు బోనస్సు, రైతు భరోసా, రుణమాఫీ, 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశారు. ఒక్కొక్క కుటుంబంలో ఇవాళకే కూడా ఒక్కొక్క ఇంటికి వచ్చి నెలకొచ్చి ₹2,000 కలిసి వస్తున్నాయి. ఇదివరకు కూలి చేసుకొని వచ్చి కరెంటు బిల్లు కట్టేవాళ్ళు, కూలి చేసుకొని వచ్చి కరెంటు బిల్లు కట్టి బియ్యం కొనుక్కొని తినేవాళ్ళు. ఇవాళ ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ₹1 వెనకేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ కొద్దిగా ఇల్లు ప్రాబ్లం ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ₹1 మేలు జరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ₹1 మేలు జరగలేదు. ఏది మామూలుగా రేషన్ కార్డు పిల్లళ్ళు ఒక్కొక్కళ్ళకు 10 సంవత్సరాలు వచ్చినాయి. ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక బియ్యం బుదుగుల బియ్యం ఇస్తే అమ్ముకున్నవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్లో ప్రతి ఒక్కటే మేలు జరుగుతుంది. అది జనం ఆలోచించి వెంకటప్పారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరూ గమనించాలి. మీరు చెప్పండి మీ సమస్య. ఇప్పుడు చెప్పారు, రెడ్డి గారు చెప్పారు. మా అర్జున్ వాళ్ళు నిజంగా వర్షాకాలం వస్తే మేమందరం మా కాలేజీ పిల్లలు అటు నుంచి ఇటు రావాలంటే మోకాళ్ళతో నీళ్లు రావాలి. ఈసారి ఈ ప్రభుత్వం మా రెడ్డి గారి ఆధ్వర్యంలో తొందరగా మేలుకున్నారు. నిజంగా కాలుకి మట్టి అంటకుండా ఆడ నుంచి ఎడ తీసుకొచ్చి కనీసం 1 కిలోమీటర్ ఉండేది. కిలోమీటర్ కాలేజీ పిల్లలు రావాలంటే నేను కూడా చదువుకుంటూ వరదలో వచ్చా. కానీ ఇప్పుడు మా పిల్లలు చాలా స్వేచ్ఛగా వస్తున్నారు. అందరికి వందనాలు. ఇది ఇక్కడ అభ్యర్థి కానీ ప్రజలు కానీ చెప్పేది. ప్రధానంగా కందుకూరు గ్రామ పంచాయతీకి వచ్చేసరికల్లా ఇండ్ల సమస్య ఎక్కువగా ఉంది. దీంతోపాటు ఈ స్థానికంగా ఉన్న అంతర్గత రోడ్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కూడా ఒక రోడ్డు కూడా పోయించలేని పరిస్థితులలో ఇటు ఎస్సీ కాలనీలు పూర్తిగా బురదమై వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాటన్నిటికీ ఇప్పుడు పరిష్కార మార్గం దొరికింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటు అడిగే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఓటర్ నుంచి మేము ఓటు పొందుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థి. కందుకూరు గ్రామ పంచాయతీ గ్రామం నుంచి రామకృష్ణ.